హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ నెల అక్టోబర్ తారీఖునైతే ఏపీ కేబినెట్ సమావేశం అయితే జరగబోతుంది ఫ్రెండ్స్. దసరా కానుకగా అయితే ఏపీ ప్రజలకైతే 3 పథకాలను అమలు చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇక అనేక పథకాలకు సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు అయితే రాబోతున్నాయి ఫ్రెండ్స్. ఈ అక్టోబర్ 10న అయితే ఈ కేబినెట్ సమావేశం అయితే జరగబోతుంది. ఇక వాలంటీర్లకు సంబంధించి కూడా అయితే ఇందులో ప్రస్తావించే అవకాశం అయితే లేకుండా పోలేదు ఫ్రెండ్స్. వివిధ పథకాలకు సంబంధించి అయితే ఖచ్చితంగా ఈ క్యాబినెట్లో కొన్ని డేట్స్ అయితే ఫిక్స్ చేయబోతున్నారు. సో పూర్తిగా ఈ వీడియోని చూడండి, ఎవరు స్కిప్ చేయవద్దు. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఈ నెల 10వ తారీఖు భేటీ కానున్నట్లు తెలిసింది. సచివాలయం వేదికగా అక్టోబర్ 10న ఏపీ కేబినెట్ భేటీ జరుగుతున్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు భేటీ అయిన ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలకు, హామీలు అమలుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా దసరా పండుగకు కేవలం 2 రోజుల ముందు సీఎం మంత్రివర్గం భేటీ జరుగుతున్నట్లు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక దీపావళి నుంచి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ పథకం ప్రారంభించినట్లు ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. దీనిపై చంద్రబాబు నాయుడు కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గం సమావేశంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీనితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చెత్త పన్ను వసూలు రద్దు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిర్ణయాలకు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయిలు ఏర్పాటుపైన చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో అత్యంత కీలకమైన ప్రాజెక్టు అయిన పోలవరం నిర్మాణం, అమరావతి రాజధానిపై చర్చ జరిగే అవకాశం ఉన్నాయి. ఇక వీటితో పాటు దసరా కానుకగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పథకం ప్రారంభిస్తారంటూ వార్తలు కూడా వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ప్రభుత్వం దీనిపైన చర్చించే అవకాశం ఉంది. ఇక ఆడబిడ్డ నిధి కింద మహిళల బ్యాంక్ ఖాతాలో 1500 జమ చేయటం, తల్లికి వందనం పథకం అమలుపై చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే అన్నదాత సుఖీభవ పథకం పైన మంత్రులతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం పథకమైన పీఎం కిసాన్ యోజనతో కలిపి ఈ పథకాన్ని ఏపీలో అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే పీఎం కిసాన్ యోజన నిధులు కేంద్రం విడుదల చేసే ఛాన్స్ అయితే ఉంది. దీంతో అన్నదాత సుఖీభవ అమలుకు విధి విధానాలపై ఏపీ కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. ఇక డ్వాక్రా మహిళలకు సంబంధించి P4 కార్యక్రమాన్ని అయితే అభివృద్ధి చేసి దాని కార్యాచరణ అయితే సిద్ధం చేస్తానని చెప్పి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్. సో ఇక వాలంటీర్లకు సంబంధించి అయితే నిర్ణయం అయితే తీసుకునే కూడా అవకాశం అయితే ఉంది. వివిధ శాఖలకు తీసుకోవాలని చెప్పి ప్రతిపాదనలు అయితే వస్తున్నాయి. సో ఈ కేబినెట్ మీటింగ్లో ఒక అవగాహనకు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఫ్రెండ్స్. ఇక చెత్త పన్నుపై సంబంధించి పన్నునైతే తీసుకోవట్లేదు, రద్దు అయితే చేయడం జరిగింది. ఇక దీపావళికి గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక P4 పథకం సంబంధించి కూడా అయితే అమలుకి సిద్ధంగా అయితే ఉన్నాయి. సో ఈ కేబినెట్ మీటింగ్లో జరగాల్సిన వివిధ అంశాలపై అయితే చర్చిస్తారు ఫ్రెండ్స్. ఈ కేబినెట్ అయిపోయిన తర్వాత మీకైతే నేను ఏవే పథకాలు అమలు చేయబోతున్నారో, వేటికి డేట్స్ అయితే ఇచ్చారో అయితే నేనైతే తెలియపరుస్తాను. గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.